ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే జూన్ 28, 29, 30 తేదీల్లో సింహరాశి వారికి హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. జరిగేది ఇదే. మీరు నమ్మిన నమ్మకపోయినా సింహరాశి వారికి ఈ తేదీల్లో జరగబోయేది ఇదే. అదే విధంగా సింహరాశి వారికి ఈ తేదీల్లో ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు చేస్తారు మీరు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజుల్లో చాలా కాలం అని చెప్పుకోవచ్చు. మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు అయితే తీసుకొస్తాయి. మీ శత్రువులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారు అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదండి. మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీకు వెనుక చెడు మాట్లాడే వారికి కూడా, మీ కష్టాలను ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు అనేవాడు స్వయంగా సమాధానం అయితే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుంది. మీ శత్రువులందరికీ కూడా మీ ముందు తల వంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయనవసరం లేదండి. మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి ఈ రోజుల్లో మీకు సమయం అంటే చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒకసారి ఇటువంటి రోజు వస్తుందని మీరు కూడా అసలు కలలో ఊహించి ఉండరు. మీ ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం అయితే మీకు అదృష్టం అనేది, ఒక మంచి అదృష్ట కాలం అనేది తెరుచుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజలు చేయండి, జపాలు చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభసయం అని చెప్పవచ్చు. అలాగే మీకు 100 రెట్ల ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు బాగా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, మోసపోయిన వాళ్ళు అనుభవాలు, అవమానాలు అన్ని పడ్డారు. ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మీరు మారేటువంటి అవకాశం అయితే లభించింది. అయితే ఇది భగవంతుడి దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు. అలాగే మీకు తెలిసినటువంటి వ్యక్తి మీకు సాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా జరుగుతాయన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా, ప్రతి క్షణం అప్రమత్తంగా, ప్రతి సూచనలను గుర్తించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మామూలుగా అయితే కాదండి. ఇది దైవశక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు, కష్టాలన్నీ కూడా మిమ్మల్ని చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువగా చేసి చూసేవారికి
మీ మాటలు పట్టించుకునే వారు కూడా ఇప్పుడు మీ సలహాలను అడుగుతారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ గొప్పదనం గురించి మాట్లాడుకోబోతున్నారు కాబట్టి సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.